విరిగి నలిగిన హృదయముతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయటమే బలి అర్పణ. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయటమే అర్పణ, ఆరాధన, స్తుతి, నైవేద్యం. స్తుతి ఆరాధన చేయటం, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయటం, దేవుణ్ణి వెతకటం. అస్తమయం అంటే సాయంత్రం, చెప్పండి, సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈ విధంగా అస్తమయ సమయానట ఈయన ఏం చేస్తున్నాడట, నైవేద్యం అర్పించే సమయంలో ఏం జరిగిందట, నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. చూడండి, దేవుని కార్యం జరగాలి అంటే ప్రవక్త చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ముందు నుండి ఉన్న అనుభవం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత ప్రార్థన బంధం. అది మనకి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయటం కాదు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు. ఏలియాకి ఆ ప్రార్థన చేసి అద్భుతమైన అనుభవం ఉంది. అందుకనే దేవుడు చూడండి, తన సేవకుడిని 17వ అధ్యాయంలో పోషించుకోవటానికి ఆయన ప్రార్థన చేసేవాడు కాబట్టి ప్రత్యక్షత బయలుపరిచాడు. వర్షం పడదు, మంచు పడదు, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆయనను బట్టి చెప్తున్నానని ప్రకటించాడు. దాని తర్వాత ఆయన కరువులో ఉంటే ఎక్కడ తిందాం, ఎటు పోదాం, నా బ్రతికెట్లా, నా జీవితం ఎట్లా, నాతో ఉన్న శిష్యుల పరిస్థితి ఎట్లా అని అడగలే. దేవుడే ఏం చేశాడంటే ప్రార్థన చేసేవారిని, దేవునికి సమీపంగా ఉన్నవారిని, దేవుని హృదయానుసారులకు నడిచేవారిని దేవుడు పోషించుటకు సమర్థత కలిగిన వాడు కాబట్టి ఆయనే ఏలియా గారిని రా అన్నాడు, బయట కరువు ఉంది, నీకు కేరీతు దగ్గర శ్రేష్టమైన భోజనాన్ని నేను పెట్టబోతున్నాను. ఈ లైవ్లో చాలామంది దైవజనులు, అభిషక్తులు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఎందుకు నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. నీకు కరువు ఉందేమో, నీ ఇంట్లో ఉపద్రవం ఉందేమో, నీ కుటుంబం పోరాటం ఉందేమో, నీ జీవితం గమ్యం లేదేమో, కానీ నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనాపరురాలుగా నువ్వు ఉన్నట్లయితే, ఇక్కడ నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పోషణ విషయంలో, నీ అంతరంగ జీవిత విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడే స్వయముగా జోక్యం చేసుకుంటాడు. వినండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏలియా కరువులో బ్రతకలేదా, ఏలియా కష్టకాలంలో బ్రతకలేదా, బయలు ప్రవక్తల సమయంలో బ్రతకలేదా, యెజెబెలు తెరటనింకాలు, యెజెబెలు ఆహాబున్న కాలంలో ఆయన జీవించాడు. కానీ ఆయన జీవితం ఒక ఛాలెంజింగ్ జీవితంగా ఉంది. అక్కడ ఆయన జీవితం ఎట్లుందంటే రోషము కలిగిన ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దేవుని శక్తి కలిగిన కార్యములు ఆయన ప్రార్థన ద్వారా జరిగించే ప్రార్థన పరుడుగా ఏలియాని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంటే అక్కడ థ్రెటనింగ్ కాల్ వచ్చింది, ప్రభుత్వం నుండి, ప్రజల నుండి అనేక వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఏలియాలో సంకోచం, భయము ఒక సమయంలో ఆవరించినప్పుడు దేవుడు తన దూతని పంపి, తన ప్రత్యక్షతను పంపి దేవుడు లేవనెత్తుతాడు. ఎందుకంటే ప్రార్థనా పరులు బలహీనమైన స్థితిలో కూడా దేవుడు లేపుకుంటాడనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి చూడండి, చాలామంది మా పోషణ ఎట్లా, మా సేవ ఎట్లా, మాకు ఉద్యోగం లేదు, మా బ్రతుకు ఎట్లా, మా కుటుంబం ఎట్లా అనే డిప్రెషన్, కృంగుదలతో నువ్వు ఉన్నావేమో నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని ప్రభు నిన్నేమంటున్నాడంటే, ఏలియాని పోషించిన దేవుడను, ఏలియాకి ద్వారం తెరిచిన దేవుడను, ఏలియాని పిలిచి నేనే కేరీతు దగ్గరికి నడిపించిన దేవుడను, కేరీతును నీకు రాబోతుంది, కేరీతుని దగ్గరికి నేను నిన్ను నడిపించబోతున్నా. వింటున్నారా? ఏ మార్గంలో నువ్వు ఉన్నావు, ఏ ఇరుకులో నువ్వు ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఈ ప్రార్థన అనుభవం నీకు కలిగి ఉంటే నీకోసం కేరీతు వాగ్ ఒకటి రెడీగా ఉంది, అద్భుతమైన బ్లెస్సింగ్ ఒకటి రెడీగా ఉంది. నీ కొరకు ఏమి రెడీగా ఉందంటే దేవుడు ఏం పంపబోతున్నాడంటే, నువ్వు ప్రార్థనా పరుడుగా కష్టంలో, దుఃఖంలో, వేదనలో దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు కాకి లాంటి వ్యక్తిని నీ దగ్గరికి రొట్టె ముక్క మాంసం ఇచ్చి పంపబోతున్నాడు. ఎలాంటి వ్యక్తులను పంపుతాడండి? తినే వ్యక్తి, దోచుకునే వ్యక్తి, లాక్కునే వ్యక్తి, గుంజుకునే వ్యక్తి ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు మనకు సహాయాన్ని పంపుతాడు. అందుకని నీవు నిషేధించబడిన వాడవు, దానవు కాదు, కానీ నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా ఏర్పాట్లు ఉన్నావు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ప్రార్థన చేస్తుండు. ఉదయకాల నైవేద్యం, సాయంకాల నైవేద్యం అంటే ప్రార్థన, ఆరాధన నువ్వు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినిపించి, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నీకు పలానా చోట జాబ్ ప్రిపేర్ చేశా, పలానా చోట నీకు ఇది సిద్ధపరిచా, పలానా చోట నీకు నేను నిన్ను అక్కడికి నడిపించబోతున్నా, అదే నీ దగ్గరికి వస్తుంది.
అందుకనే దేవుని బిడ్డలారా, డిస్టర్బ్ కావద్దు మీరెవ్వరు. ఎందుకంటే ప్రార్థన మూయబడిన ద్వారాలు తెరవజేస్తుంది. ప్రార్థన ఎక్కలేని పైకి ఎక్కిస్తుంది. ప్రార్థన బలమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. అందుకనే ప్రార్థన చేయుట మానవద్దు. అందరూ చెప్పండి, ఏం మానవద్దు? ఏ కష్టంలోనైనా, ఏ సమస్యలోనైనా మనం ఏం చేయాలట? ప్రార్థన. కొంచెం బాధ కలగగానే అయ్యో మాకెవరు లేరని ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలని ఫీలింగ్ అనిపిస్తుంటుంది. కానీ దేవుని బిడ్డలారా, కరువు ఎట్లా, దేశానికి వచ్చిన బ్రతికెట్లా అని కూర్చోలే. ఏం లేదు, ఇప్పుడు ఏలియా దగ్గర సంఘం లేదు, సేవ లేదు, మనుషులు లేరు, జనం లేరు, కానీ దేవుడు ఉన్నాడు ఏలియాతో. నీతో ఎవరు ఉన్నా లేకున్నా యేసు ఉన్నాడు నీకు తోడుగా. ఎప్పుడది? దేవునితో నువ్వు ఉన్నప్పుడు, ప్రార్థనాపరుడిగా ప్రార్థనాపరులుగా ఉన్నప్పుడు. ఎందుకంటే దేవుని దగ్గర నీకు కొదవు లేదు. సర్వం ఆయన దగ్గర ఉన్నాయి, సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నిన్ను ఎవరి దగ్గర తలదించడు ఆయన, తల ఎత్తుతాడు ఆయన. ఆమెన్. తల పైకెత్తే దేవుడు ఆయన. మేము ఈ సేవకు వచ్చి అరణ్యంలో సేవ ప్రారంభించినప్పుడు అనేకుల మధ్య ఛాలెంజింగ్ బ్రతుకైపోయిందండి. ఎందుకు? సేవ అని వెళ్ళారు. నేను లాస్ట్ టైం మీరు దైవజనుడి సాక్ష్యం గురించి విన్నారు కదా. మంచి కుటుంబం, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. అన్ని వదిలిపెట్టుకొని సేవకు వచ్చాం. అంటే వారికి ఉన్న బాణి వేరు, మేము అన్యజనుల మధ్యలో పరిచర్య అని ప్రభువు బయట తీసుకొచ్చాడు. కాబట్టి వారి నుంచి ఏది మేము తీసుకోకుండా సేవ చేయాలి కదా, ఆశించి వారి యొక్క కష్టార్జితం వారిది ఏం తీసుకోకుండా. ఈ సేవకు వచ్చిన అరణ్యంలో చీకటి అరణ్యము, ఏం తప్ప ఏం లేదు. కానీ ఈ అరణ్యంలో, ఆకలి రోదంలో, అరణ్య రోదంలో విన్నది మేము ఎవరి స్వరం అంటే దేవుని స్వరం విన్నాం. దేవునితో మాట్లాడగలిగాం. దేవునితో దైవజనుడు పట్టుదల, రోషం, ఆయనకి ఎంత రోషం అంటే చాలా రోషం అండి. ఆయన సింపుల్గా మీకు అలా కనపడతాడు, సింపుల్గా ఉంటాడు. కానీ ప్రార్థన విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ ఎవరిని పట్టించుకోడు, ఏది పట్టించుకోడు. ఆయనకి ఎవరితో సంబంధం ఉందా లేదా అని ఏం లేదు. ఆయనకున్న బంధం ఏంటంటే, ప్రభుతో నాకు సరైన బంధం ఉంటే నా దేవుడు అన్ని, ఇదంతా మినిస్ట్రీ ఆయనేం చూసుకోవాలా, నేనేం చూసుకోవాలా, అంత దేవుడే చూసుకున్నాడు. ఎవరు చూసుకున్నారు? ఎందుకంటే ఆయనకి ఇచ్చిన స్థానం మేము ఇచ్చాము, ఇస్తూ ఉన్నాము, నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది చేస్తే దేవుడు చేస్తాడు. అందుకని ఏలియా దైవ కార్యాన్ని అనుభవించిన వాడు. క్షుణ్ణంగా ఊరంతా చీకట్లో ఆకలిలో ఉన్న ఆయన దగ్గర మాత్రం రొట్టె మాంసం తృప్తిగా తిన్నవాడు. కష్టంలో కూడా ఆరోగ్యంగా ఉన్నవాడు. ఆ కరువులో కూడా సజీవంగా ఉన్నవాడు. అంటే సజీవుడైన దేవుని ఆరాధించి, అందుకని అస్తమే నైవేద్య సమయం అట. అంటే ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసే అనుభవం, ప్రభుతో మాట్లాడే అనుభవం, దేవునితో గట్టిగా గడిపే అనుభవం. అందుకని ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? చదువుదండి. ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా. ఎవరట? అబ్రహాము. ఎవరు ప్రార్థన చేసినా చూడండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎంతండి అసలు! ఏ ప్రవక్తైనా మరి మోషేతో కూడా దేవుడు మాట్లాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆమెన్. అంటే ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాగ్దానాలు గొప్పవి. అందుకని ఈయన మోకరించి ఏమంటున్నాడంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలుల దేవా. ఆమెన్ అని ఏమంటున్నాడు? ఇంకా ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు ఉన్నావనియు నేను నీ సేవకుడినై